రేపే 24 గంటలు ఉంది. ఇంకా 24 గంటల్లో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని అంతమవబోతా ఉంది. జగన్ రెడ్డి యొక్క అవినీతి దుర్మార్గ పరిపాలనకి శాశ్వతంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి మళ్ళీ ఇంకొక అవకాశం అనేది ఇవ్వకుండా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఒక్క ఛాన్స్ అనేది నమ్మి ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనని రాబోయే 100 సంవత్సరాల వరకు ప్రజలు గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంది. భయపడిపోయారు ప్రజలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మర్డర్లు, ఇసుక మాఫియాలు, లిక్కర్ మాఫియాలు, ల్యాండ్ మాఫియాలు, మైనింగ్ మాఫియాలు, ఏంటిది? కుబేర్లు అయిపోయారు వైసీపీ నాయకులు. అంతులేని సంపద, ప్రజల సంపద దోచుకున్నారు. పేదల పేరు మీద పట్టాలు పెడుతూ 1000 ఎకరాలు ఫ్రీ హోల్డింగ్ ఇచ్చుకుని వీళ్ళ బినామీల పేరుతో మార్చుకున్నారు. దాంట్లో అతిపెద్ద అధికారులు, చీఫ్ సెక్రటరీ లాంటి అధికారులు కూడా భాగస్వాములు అయ్యారంటే ఏంటి? ఎక్కడికి పోతా ఉంది పాలన? కంచే చేనును మేస్తే అన్నట్టుగా ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి తయారైంది. దీనికి ఫుల్ స్టాప్ రేపు వెలబడిపోయే ఫలితాలతో ఈ రాష్ట్రానికి మోక్షం లభిస్తూ ఉంది. అంతేకాదు జగన్ పరిపాలనలో ఎమ్మెల్యేల దోపిడీ, మంత్రుల దోపిడీ, నాయకుల దోపిడీ, ముఖ్యమంత్రి దోపిడీ, సలహాదారుల దోపిడీ, ఎక్కడైనా అంతు లేకుండా రాష్ట్రం నలుమూలలా దోచుకున్నటువంటి చరిత్ర